సంతోషమైన విషయం. తెలంగాణలో మేధావులు, విద్యావంతులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తాము. ఈరోజు భారతీయ జనతా పార్టీకు నరేంద్ర మోదీ గారి యొక్క పనితీరు పైన, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పైన ప్రజలకు నమ్మకం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపిస్తూ వచ్చినారు. ఆ ఒక్క సరళి ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలైనట్టు మనకు కనబడతా ఉంది. మనం చాలామంది యువకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి చేరారు. మన అనూప్ రావు గారు కూడా సామాజిక స్పృహతో ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి వారు ఈరోజు పార్టీలో చేరుతాం. మరి వారు చాలా లీడింగ్ డాక్టర్ అక్కడ జిల్లాలో, కోరుట్టలో. కాబట్టి వారు రావటం అనేది భారతీయ జనతా పార్టీకు మేము స్వాగతిస్తూ, ఈరోజు అక్బరుద్దీన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే యోగిలాగానే రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన అదే పని చేస్తున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ముస్లిం అగెన్స్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పేసి ఇది మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందని చెప్పి భయంతో రేవంతుద్దీన్ గారు అక్బరుద్దీన్తో మాట్లాడి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అక్బరుద్దీన్, రేవంతుద్దీన్ ఇద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు. వాళ్ళంతా బయట నాటకం కోసం ఈరోజు అక్బరుద్దీన్ గారు రేవంతుద్దీన్ మీద మాట్లాడారు. అంతేగాని అదేదో మాట్లాడాలంటే మాట్లాడా ఆయన కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇప్పుడు సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏం లేదు. పక్కా వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్తో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మజ్లిస్కు వారికి కొమ్ముగారుస్తూ ఉంది. మజ్లిస్లో ఆల్మోస్ట్ లీనమైనట్టు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంతుద్దీన్ గారు అక్బరుద్దీన్తో మాట్లాడి, అరే బాబు మనం ఎక్కువ కలిసి ఉంటే రేపు జిహెచ్ఎంసీలో నష్టం జరుగుతుంది అనే మాటతో ఈరోజు అక్బరుద్దీన్ గారు ఈ స్టేట్మెంట్ రేవంతుద్దీన్ గారిని ఇచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఈరోజు ప్రజలందరూ చూశారు. మొన్న జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కూడా కలిసి భారతీయ జనతా పార్టీని ఓడించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్